పరిశుద్ధులు మా ప్రియమైన అన్నయ్య పరిశుద్ధరావు అన్నయ్య గారికి ప్రత్యేకంగా రెండు చేతులు జోడించి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను గుంటూరు పట్టణంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయడం, కొన్ని సంవత్సరాలుగా ప్రభు యొక్క వార్తను మోసుకుంటూ ఈ గార్ధాబం మీద మోసుకొని తిరుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మా అన్నయ్య దేవుని యొక్క సువార్తను చెప్పడానికి నాకంటే ముందుగా అక్కడ నిలిచి ఉన్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. This man is called by the man of God. He is separated from the darkness. He chosen and selected and elected by the God. దేవుని వలన దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు, ఆయనకి ఇచ్చిన మంచి భారాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, ఇచ్చిన తలాంతులను బట్టి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నేను సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటాను. మొదట మీరు మీ సెల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి. ఐ రిక్వెస్ట్ టు ఆల్ అండ్ కీప్ యువర్ సెల్ ఫోన్ యాజ్ ఎ సైలెంట్ మోడ్. మీ రెండవదిగా మీ యొక్క సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. అది మీ పరిచర్యలకు, మీ యొక్క సంఘానికి, మీ యొక్క ఆత్మీయ క్షేమమునకు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. రండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ ఫీడ్బ్యాక్స్ కొంచెం వాల్యూమ్ పెంచన్నా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ కుడి హస్తంలో చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మాకు సహాయం దయచేయండి. వాక్యము వెల్లడొకటితోడనే అక్కడ దేవుని భయము కలుగునుగాక. వాక్యము వెల్లడొకటితోడనే వాక్ శక్తి విడుదలవునుగాక. వాక్యము వెల్లడొకటితోడనే వెలుగు కలుగునుగాక. నేను దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను. సేవకుల మీద అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. వాక్ ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను. ఈ వాక్యము వెల్లవుతుండగా అనేక ప్రజల హృదయాలలో ఒక గొప్ప భారాన్ని కలుగు చేయమని, దేవుని భయాన్ని కలుగు చేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఒక వ్యక్తి రూపాంతరం పొందాలని, ఒక వ్యక్తి రూపాంతరం పొంది క్రీస్తుకు ప్రతిబింబంగా భూలోకంలో నిలబడాలని, మనస్సు మారి రూపాంతరం అవ్వడానికి, మనస్సు మారి క్రీస్తు వలె ప్రతిబింబించడానికి, మనస్సు మారి క్రీస్తును తమ హృదయంలోకి స్వారూప్యతను కలిగి ఉండడానికి ఈ రాత్రి ఒక ప్రత్యక్షతలోనికి మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక ప్రత్యక్షత లేక నువ్వు వెళ్ళబోతున్నావు. నీ మనస్సు మారి రూపాంతరం పొందాలి. నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం పొందాలి. దేవుని చిత్తమేదో, ఆయన సంపూర్ణత ఏందో, ఆయన మనసులో ఉన్నటువంటి భావం ఏంటో ఈ రాత్రి నీకు అర్థమైతే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. దేవుని ఆలోచన మొదట నీ హృదయంలో స్పష్టతగా అర్థమైనప్పుడు దేవుని యొక్క స్వరం నీకు అర్థమవుతుంది. నేను మరలా చెప్తున్నాను, దేవుని ఆలోచన నీకు స్పష్టంగా అర్థమైనప్పుడు దేవుని స్వరం నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, మీరు లోక మర్యాదను అనుసరింపక. నేటి దినాల్లో మనుషులు ఎలా అయిపోయారంటే లోక మర్యాదను అనుసరించడం ప్రారంభిస్తున్నారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం ప్రారంభిస్తున్నారు. లోకంలో నుండి వేరయ్యి క్రీస్తు కొరకు ప్రతిబింబించాలని, క్రీస్తు రక్తముతో కడగబడిన నీవు, క్రీస్తుకు సాక్షిగా ఉండవలసిన నీవు చాలాసార్లు లోకముతో మిళితమైపోయి యేసును బహాటంగా సిలువ వేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు రూపాంతరము చెంది, జస్ట్ యూ షల్ బి యాజ్ ఏ ట్రాన్స్ఫార్మర్డ్ యాజ్ లైక్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వలె నువ్వు రూపాంతరం పొంది ఎక్కడి నుంచి వెళ్ళాలనేది ఈ సభల యొక్క మొదటి దినము పరిశుద్ధాత్మ ఉద్దేశమైనది. కొట్టండి చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటంటే నీ మనస్సు మారాలి. నీ మనసులో లోక మర్యాదలు కొన్ని ఉన్నాయి. సంఘాన్ని ప్రేమిస్తున్నావు, సంఘము కొరకు జీవిస్తున్నావు, సాక్షిగా దేవుని కోసం ఉండాలనుకుంటున్నావు, కానీ లోకములో ఉన్న వాటిలో నుండి నువ్వు ప్రత్యేకించబడలేకపోతున్నావు.
లోకములో నుండి ప్రత్యేకించబడకుండా, లోకాశను సిలువ వేయకుండా, లోకమునకు భిన్నముగా నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకకుండా ఎలాగూ రూపాంతరం పొందగలవు? ఒక మనుషుడు రూపాంతరం పొందకుండా, ఒక మనుషుడు పరిపూర్ణంగా క్రీస్తు వల్లే మారకుండా రెప్ప పాటులో ఆ దినాన ఎత్తబడ్డం అసాధ్యము. రెప్ప పాటలో నువ్వు మార్చబడాలి, రెప్ప పాటలో నువ్వు ఎత్తబడాలి. సంఘము దేవుని స్వరం వినాలి, సంఘములో దేవుని ప్రత్యక్షత కలగాలి. సేవకుల్లో ఉన్న భారము సంఘానికి అర్థం అవ్వాలంటే మొదట నీకు లోక మర్యాదల నుండి నువ్వు వేరవ్వాలి. జస్ట్ యూ షల్ బి అండ్ డిపార్టెడ్ ఫ్రమ్ ద హానర్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద వరల్డ్. లోక మర్యాదల నుండి నువ్వు వేరైతే కదా దేవుని యొక్క మర్యాద నీకు అర్థమయ్యేది. చాలాసార్లు మనం అనుకుంటుంటాము, నాకు వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, నాకు అన్నీ తెలుసు అంటున్నారు. కానీ అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న నేను వేయనిమ్ము, నువ్వు నిజంగా దేవుని కొరకు అనగా ప్రత్యేకించబడిన వ్యక్తివైతే ఈరోజు నిజంగా నువ్వు దేవుని స్వరాన్ని వినగలిగావా? ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని నిజముగా వినగలిగావా? దావీదు కీర్తన 29:4-5 వచనాలు రాయబడింది. యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెలమని విరుచుందని రాయబడింది. దేవుని స్వరం ఈ రోజు నువ్వు నిజంగా విన్నావా? నా ప్రశ్న నీకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్వరం వినకుండా నువ్వు రూపాంతరం చెందలేవు. దేవుని స్వరం వినకుండా లోకముల నుండి వేరు కాలేవు. దేవుని స్వరం వినకుండా, దేవుని ప్రత్యక్షత లేకుండా నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని గ్రహించలేవు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గ్రహించవో, ఎప్పుడైతే నీ మనస్సు మారదో, ఎప్పుడైతే నువ్వు నూతనంగా మార్చబడవో, ఎప్పుడైతే నువ్వు రూపాంతరం చెందవో, ఇంకా నువ్వు లోకంలోనే బ్రతుకుతున్నట్టే. లోకంలో నుండి నువ్వు ప్రత్యేకించబడాలని దేవుని వాక్యం చెప్తుంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమించాలంటే ఎలా సాధ్యపడుతుంది? దైవజనుడు హృదయంలో పెట్టిన భారము ఎంత స్పష్టమైనదంటే అంత స్పష్టమైంది. నేను ఆయన చూసినప్పుడల్లా, లైవ్లో చూసినప్పుడల్లా పరమందున్న దేవుడు వింటున్నాడు. నా 2 చేతులు చాచి నేను ప్రార్థన చేస్తాను. లార్డ్, and should be use him in the mighty name by your hand. నీ బలమైన హస్తము చేత ఈ దైవజనుని వాడుకో. అనేక మంది వాడబడుతున్నారు, అనేక మంది పిలువబడుతున్నారు, అనేక మంది పరిచర్య చేస్తున్నారు. కానీ లోక మర్యాదను అనుసరించకుండా పరిచర్య చేసే వాళ్ళు అంత్య దినాల్లో దేవునికి కావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. లోక మర్యాదను అనుసరించకుండా అట్టి దైవజనుడు దేవుడు మీకు అనుగ్రహిస్తే చాలాసార్లు నీ మనస్సు మారడం లేదు, సంఘం పట్ల నీకు భారం కలగట్లేదు, సంఘ ప్రత్యక్షత నీకు అర్థం కావట్లేదు, సంఘం పట్ల నీకున్నటువంటి ధ్యాస, ఆ దినాలలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ దినాలలో వైరాగ్యము నేటి దినాల్లో అలాగ పరిశోధన చూస్తే చల్లారిపోయినట్టు కనబడుతుంది. మారు ఈ రాత్రి నీవు. జస్ట్ యూ షల్ బి చేంజ్ యువర్ మైండ్ సెట్ బిఫోర్ ద లార్డ్. నీ మనసు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోక మర్యాదను అనుసరిస్తుంది సంఘం ఈ రోజుల్లో. లోక మర్యాదను చాలా మంది అనుసరిస్తున్నారు. అది దేవుని చిత్తం కాదని, దేవునికి వ్యతిరేకమని, దేవుని స్వారూప్యతలకు తీసుకెళ్లదని, అది బహాటంగా యేసును మరలా సిలువ వేస్తుందని అర్థమైందా నీకెప్పుడైనా? ఒక రోజున ఇశ్రాయేల్ అందరినీ బానిసలుగా చెరపట్టి అష్షూరు దేశానికి తీసుకుని వెళ్ళారు. చాలా బాగా వినాలి. అష్షూరు దేశానికి ఇశ్రాయేల్ అందరినీ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలులు అష్షూరు దేశంలో బానిసలుగా బ్రతకడం ప్రారంభించారు. అష్షూరు రాజు కింద వాళ్ళు బానిసలుగా బ్రతకడమే కాకుండా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టారు, మనుషుల పారంపర్యాచారాన్ని పాటించడం ప్రారంభించారు. ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని తమ హృదయాల్లోకి తీసుకొని దేవుని నుండి వేరైపోయారు. ఆ ప్రాంతంలో ప్రజలందరూ అనుకుంటున్నారు, అదేంటండి వీళ్ళు ఇశ్రాయేలు కదా, వీళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ఒక శ్రేష్టమైన యాజక ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి ఒక నిబద్ధత కలిగిన జనం కదా, మరి ఈరేంటీలు లోకములో కలిసిపోయారు. చదవండి నాతో పాటు ఒకసారి ఆ మాట. దయచేసి మీరు బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు చదవండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం, ద సెకండ్ కింగ్స్ అండ్ 17:15. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. చాలండి. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టారు.
వ్యర్థమైన దాన్ని అనుసరించడం ప్రారంభించారు. వ్యర్థులై వారి మధ్యలో వారి వాడుక చొప్పున చెయ్యకూడనది యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారైపోయారట. ఎంత బాధాకరమైన విషయము! ఆ జనుల మర్యాదను అనుసరించారు ఇశ్రాయేలీయులు. రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో లోక మర్యాదను అనుసరించే సంఘము, రెండవది ఇక్కడ ప్రత్యేకంగా లోక అనగా ఆ జనుల మర్యాదను అనుసరించే మనుషులు. ఏర్పరచబడిన ఇశ్రాయేలీయులు, దేవుని చేత అద్భుతాలు చూసిన వాళ్ళు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాళ్ళు, దేవుని కొరకు ఒక ప్రతిష్ఠించబడిన జనమని పిలువబడిన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని విసర్జించినట్టే ఉంది ఈ రోజు నీ బ్రతుకు. నిన్ను గాయపరచాలని కాదు, ఏ విధము చేత నీ మనసును మార్చి రూపాంతరం చెందించి క్రీస్తు కొరకు నిన్ను ప్రతిబింబించాలని, క్రీస్తు యొక్క స్వరూప్యత నీ హృదయంలో స్పష్టంగా కనబడాలని ఈ రాత్రి దేవుని యొక్క ఆశ ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ఆశ నిన్ను ప్రత్యేకించాలని. ఆ ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. అసలు ఆది కాండము అనగా క్షమించండి నిర్గమకాండము అనగా ప్రత్యేకంగా 15వ అధ్యాయంలో ధర్మశాస్త్రం వాళ్ళ కోసం రాయబడితే దేవుని వాక్కు వారి జీవితంలో ప్రత్యక్షమై ఇలాగ 10 నిబంధనలన్నీ కూడా వారి కొరకు అనుగ్రహించబడితే ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విసర్జించినట్టు కనబడినట్టే ఉంది నీ జీవితం. రాత్రి వాక్యం చదవు, నిన్నే వాక్యం చదవు. ఈ లైవ్ లో చాలా మంది వాక్యం చూస్తున్నారు, చాలా మంది మిద్దెల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, చాలా మంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది ఇక్కడికి వస్తే ఏమవుతుందని ఊరి చివరి చట్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది బైక్ల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది ఇలా వస్తే ఏమవుతుందో చూద్దామని అరుగుల మీద కూర్చొని వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నా ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఈ రాత్రి ఇక్కడి నుంచి నీ కొరకై ఘోషిస్తుంది. ఇవ్వగలవా నీ హృదయాన్ని? ఎక్కడున్నా నీవు మార్చుకోగలవా నీ మనసును? ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని విసర్జించినట్టే చాలాసార్లు నువ్వు దేవుని వాక్యాన్ని పక్కకు పెడుతూ వచ్చావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సంఘములో మాట్లాడాడు, సేవకుడి ద్వారా మాట్లాడాడు, ఉపవాస ప్రార్థనలో మాట్లాడాడు, వ్యక్తిగతంగా మాట్లాడాడు. దేవుని మాటను విసర్జిస్తూ 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 జనుల మర్యాదను అనుసరించే వ్యక్తిగా బతుకుతున్నావేమో ఆలోచించు చూడు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఆ జనుల మర్యాదను, అన్య జనుల మర్యాదను అనుసరించడే ఉంది. వాళ్ళు అనుసరించినట్టే ఉంది నీ భక్తి జీవితం కూడా. వాళ్ళు ఏ రీతిగా అయితే ఆ జనుల మర్యాదను అనుసరించి ఇశ్రాయేలు వారి వంటారైపోయారో అలాగే ఈ రాత్రి చాలా మంది ఇక్కడ ఇటు క్రైస్తవులుగా ఉంటారు, అటు లోకములో ఉంటారు. ఇటు పంచాంగాలు చూస్తారు, అటు యేసు ప్రభువుని నమ్ముతారు. ఇటు పైన లోకంతో ప్రేమ కలిగి ఉంటారు, అటు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంటారు. కుదరదు. నీ జీవితంలో ద్వంద్వ వైఖరిని మార్చుకోకర్త. నీ ద్వంద్వ వైఖరిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి దుఃఖపోతున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ జనుల మర్యాదను అనుసరించే మనుషులు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. జనుల మర్యాదను అనుసరించడమే కాదు, వారు వాక్యాన్ని విసర్జించారట, వ్యర్థమైన దాన్ని అనుసరించారట. వారి వాడుక చొప్పున వ్యర్థమైన దానిని అనుసరించి వ్యర్థులైపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రశ్నని వేయనిమ్ము. ఈ ఫీడ్బ్యాక్స్ ఆగిపోతున్నాయి, చూస్తున్నాయి, ఇవి ఆగిపోతున్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రజలట వారి యొక్క వాడుక చొప్పున వ్యర్థులయ్యి యెహోవా సన్నిధిలో చేయకూడని వాటిని చేస్తూ ఆ జనుల మర్యాదను అనుసరిస్తూ వారి ఇష్టం వచ్చినట్టు బతుకుతూ వారి వంటి వారిగా వీరు మారిపోయారు. అన్యుల్లాగా మారిపోయారు. వాళ్ళకి ఆచారాలు, వీళ్ళకి ఆచారాలు, వారికి పద్ధతులు, వీరికి పద్ధతులు, వారికి వీరికి పెద్ద తేడా లేకుండా పోయింది. ఇద్దరికి ఏక మనసు అన్నట్టుగా ఉంది లోకము. జాగ్రత్త, తప్పు చేస్తున్నావు నీవు. ఆ జనుల మర్యాదను అనుసరించి ఇశ్రాయేలీయులు దేవుని గాయపరచడం ప్రారంభించారు. జరిగిన ఆశ్చర్యమైన సంఘటన ఏంటో తెలుసా? చూడండి నాతో పాటు 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం నేనే చదువుతున్నాను. ఒక మైక్ ఎవరికైనా ఇచ్చి సహాయం చేయొచ్చు కదా. తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని అష్షూరు రాజుతో మనవి చేశారు. జరిగిన ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే ఇశ్రాయేలు రోజు చచ్చిపోతున్నారు. ఏమిటి ఈ చావులంటే? అరణ్యంలో నుంచి సింహాలు వస్తున్నాయి, ఒక్కసారిగా ఇశ్రాయేలు మీద దాడి చేస్తున్నాయి, ఇశ్రాయేలు అందరిని చీల్చి చెండాడుతున్నాయి.
ఇశ్రాయేలు పిల్లలు చచ్చిపోతున్నారు, ఇశ్రాయేలు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, పెద్దలు చనిపోతున్నారు. ఒక్కొక్కరు సింహాల పాటు ఆ యొక్క సింహాల యొక్క నోటికి ఎరగా మార్చబడుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు. చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఇది. సింహాలు వచ్చి ఇశ్రాయేలు చంపడం ఏంటి? దానియేలు ప్రార్థన చేస్తే సింహాలు నోళ్లు మూయబడ్డాయి. కానీ ఇక్కడ దేవుడే స్వయంగా సింహాలు పంపించి ఇశ్రాయేలు చంపించడం ప్రారంభించాడు. ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, నీకు కూడా అర్థం కావట్లేదు. కరువు వెంబడి కరువు వస్తుంది, ఉపద్రవం వెంబడి ఉపద్రవం వస్తుంది, రోగం వెంబడి రోగం వస్తున్నది, అవమానం వెంబడి అవమానాలు వస్తున్నాయి, నిందల వెంబడి నిందలు వస్తున్నాయి. కానీ నీ కుటుంబానికి ఒక పరిశుద్ధత అనేది కలగట్లేదు. You shall not have the repentance through your heart and through the word of God. దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం వలన పరిశుద్ధపరచబడవలసిన నీవు చాలా సార్లు దేవుని వాక్యాన్ని విసర్జించి ఆ జనుల వంటి వారైనట్టే ఉంది నీ భక్తి జీవితం. దేవుడే స్వయంగా జోక్యం చేసుకొని సింహాలు పంపించి ఒక్కొక్కరిని చంపడం ప్రారంభించాడు. రాజు భయపడిపోయాడు. ఏమిటయ్యా ఈ ఆశ్చర్యము? వాళ్ళేదో నేను బానిసలుగా తీసుకుని వచ్చి మా ఊర్లో వాళ్ళతో ఊడిగం చేయించుకుందామంటే, మా ఊర్లో పొలాల దగ్గర ఇళ్ల దగ్గర వాళ్ళకి నేను ఊడిగం చేయించుకుందామంటే సింహాలు వచ్చి చంపేస్తున్నాయి ఏంటి? ఇశ్రాయేల్ని సింహాలు చంపేస్తున్నాయి ఏంటి అని అంటే ఆ అష్షూరు రాజు దగ్గర కొంతమంది పెద్దలు వచ్చి వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. అయ్యా, ఏమీ లేదు, ఈ ప్రజలకు దేవుని మర్యాద తెలియకుండా ఉన్నదయ్యా. దేవుని మర్యాద, లోక మర్యాద వేరు, ఆ జనుల మర్యాద వేరు, దేవుని మర్యాద వేరు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చచ్చు చప్పట్లుగా దేశైకి. దేవుని మర్యాద ఒకటి ఉంది. The manner of the God is the most important to your life. Without the manner of the God, you shall not the prosperity through your life. నీ జీవితంలో ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి చెందబడాలన్నా, నీ జీవితంలో పరిపక్వతలోకి రావాలన్నా, క్రీస్తుని ప్రతిబింబించాలన్నా, క్రీస్తు స్వరూపతలకు రావాలన్నా మొదట నీకు దేవుని మర్యాద అర్థం అవ్వాలి. నీ దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు అర్థం అవ్వాలి. మన దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో నీకు అర్థం అవ్వాలి. మన దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో నీకు అర్థం అవ్వాలి. మన దేవుని యొక్క గుణగణాలు నీకు అర్థం అవ్వాలి. క్రీస్తు నీ కొరకు పడిన ప్రతి శ్రమ నీకు అర్థం అవ్వాలి. దేవుని మర్యాద మనుషులకు అర్థం కాకున్నది. నిన్నటి రోజు నేను చూస్తుంటే లైవ్లో ఈ దైవజనుడు ఎక్కడో దూరంగా ఒక విసిరివేయబడినటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నాడు. నేను సభల్లో ఉన్నాను. నేను వాక్యం అంతా అయిన తర్వాత ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్ని చూసి నా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. ప్రభు, ఏంటి మనుషునికి ఇచ్చిన భారం? రేపటి నుండి ఇక్కడ 3 రోజులు సభలు ఉన్నాయి. ఇట్ ఈస్ సో రెస్పాన్సిబుల్ ఆఫ్ ద టైం. కానీ ఈ ఒక్క దినాన్ని కూడా వృధా చేయకూడదని క్రీస్తు యొక్క సువార్తను భారంతో మోసుకుని పోయాడే ఈ దైవజనులతో కలిసి పరిచర్య చేయడం నీవిచ్చిన కృప నాకని కన్నీరు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మందికి అర్థమైంది దేవుని మర్యాద? చాలా సార్లు సేవకుల్ని ఎవరు విలువివ్వరు. ఆయన మా సేవకుడే, మా ఊరు వాడే, నాకు తెలిసిన వాడే అనుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనుషుడు, దేవుని వలన ఏర్పాటు చేయబడిన మనుషుడు, దేవుని ద్వారా పిలువబడిన మనుడు అనగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించినాను. ఐ హావ్ ద అపాయింటెడ్ ద ఓవర్ నేషన్ అండ్ కింగ్డమ్. ఒక దైవజనుడు దేవుడు జనముల మీద, రాజ్యముల మీద తన కొరకు అభిషేకించి ప్రతిష్ఠించి ఏర్పాటు చేసుకుంటే ఆ దైవజనుడి పట్ల చాలా సార్లు లోక మర్యాదను చూపిస్తున్నావే. నిన్నేమనాలి? ఎప్పుడు మారుతావు నువ్వు? ఎన్ని ప్రసంగాలు కావాలి నీకు? ఆ జనుల మర్యాదను అనుసరించే మనుషుల మధ్యలో బ్రతుకుతూ, ఆ జనుల మర్యాదను అనుసరిస్తూ వారి వంటి వారైపోతూ, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ, వాక్యాన్ని విసర్జిస్తూ, వాక్యమైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావే. ఎంత కాలం కావాలి నీకు రక్షణ కొరకు? ఎంత సమయం నీకు కావాలి? ఇశ్రాయేలీల మధ్యలో సింహాలు తిరుగుతూ ఉంటే అందరూ ఇళ్లలోకి వెళ్ళి దాక్కుంటున్నారు. అయినా ఇళ్లలోకి సింహాలు చొరబడి వాళ్ళని బయటకు లాక్కొని వచ్చి ఆ గుడారాల నుంచి బయటకు లాక్కొచ్చి పీక్కు తినేస్తున్నాయి. అందరూ భయపడిపోయారు. అయ్యా, ఏంటి ఆశ్చర్యము, ఏంటి ఘోరము? అక్కడున్నటువంటి అష్షూరు రాజు దగ్గర పెద్దలు చెప్పారు,
ఏమీ లేదయ్యా, ఈ ప్రజలకు దేవుని మర్యాద అర్థం కావట్లేదయ్యా. దేవుడు ఔన్నత్యుడని, దేవుడు శక్తిమంతుడని ఇశ్రాయేలు గత కాలంలో తెలుసు. కానీ ఇప్పుడు వారు తెలియకుండా దేవుని విసర్జించి దేవుని భక్తి జీవితంలో శక్తిహీనతను కనపరుస్తూ భక్తిహీనులాగా మారిపోతున్నారు. కాబట్టే దేవుడే స్వయంగా ఈ సింహాలు పంపించాడు కానీ వేరొకరు కాదు అన్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అన్యులకు అర్థమైంది దేవుని మర్యాద, నీకు అర్థం కావట్లేదు. ఇదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క దుఃఖం. నీకు అర్థం కావట్లేదు నీ సేవకుని యొక్క భారం, ఇదే దేవుని యొక్క దుఃఖం. నీవు వారి వంటి వారైపోయావా కానీ ప్రత్యేకించబడిన వ్యక్తిగా బ్రతకడానికి నీ జీవితాన్ని సంపూర్తిగా అప్పగించుకోవే. సంపూర్తిగా దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకొని దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతకడానికి సమర్పించుకోవే. 3 విషయాలు చెప్పాను. ఒకటి లోక మర్యాద, రెండోది అన్య జనుల మర్యాద, మూడోది దేవుని మర్యాద. దేవుని మర్యాద ఇశ్రాయేలుకు తెలియకపోయినందున దేవుడే స్వయంగా సింహాలు పంపించినట్టే ఉంది నీ కుటుంబం మీదకు కరువు. చాలా మంది అనుకుంటున్నారు, అయ్యా మేము కరోనాలో బతికిపోయామని. బతికావు బాగానే ఉంది. ఫస్ట్ వేలో చావాల్సింది తప్పించుకున్నావు, సెకండ్ వేలో చావాల్సింది జస్ట్ తప్పించుకున్నావు. కొంతమంది అనుకుంటున్నారు, అయ్యా మేము వేసుకున్న మల్టీవిటమిన్స్, మేము వేసుకున్న ప్రికాషన్స్, మేము తీసుకున్న మాస్కులు, మేము తీసుకున్నటువంటి శానిటేషనే మమ్మల్ని బతికించిందని. కాదు, నీవు తీసుకున్న ప్రికాషన్స్ కానీ తీసుకున్న మాస్కులు కానీ ఏ విధంగా బతికించలేదు. కేవలం నా దేవుని యొక్క కృప నీ జీవితంలో ప్రత్యక్షపరచడానికి ఈ రాత్రి నా యేసు నిన్ను సజీవుడుగా ఉంచాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంకైనా మారు మనసు పొందుతావని, ఇంకైనా రూపాంతరం పొందుతావని, ఇంకైనా మనసును మార్చుకుంటావని, ఇంకైనా దేవుని మర్యాదను తెలుసుకుంటావని. ద గాడ్ షల్ బి అండ్ వెయిట్ ఫర్ యువర్ ద డోర్. దేవుడి నీ కొరకు ఎదురు చూస్తుంటే దేవుని మర్యాదను అర్థం చేసుకోవా నీవు? సింహాలు వచ్చి అందరిని చంపేస్తుంటే రాజు సైనికులను పెట్టి అవుట్లు పేలుస్తున్నాడు, సింహాలు వెళ్ళలేదు. డానియేల్ గారు ఈట్లు విసురుతున్నారు, సింహాలు పోలేదు. పెద్ద పెద్ద ఫిరంగులు తెచ్చి పేలుస్తున్నారు, సింహాలు పోవట్లేదు. భయపడిపోతున్నారు సైనికులు. అయ్యా, ఆ సింహాలు వచ్చి ఒక్కొక్కరిని చంపుతుంటే మాకు భయమేస్తుందయ్యా. సేవకుడు హృదయంలో భారం ఏంటో తెలుసా? అయ్యా, ఈ కుటుంబానికి ఏ అపాయం కలగకూడదు, అయ్యా ఈ బిడ్డలకి ఏ అపాయం కలగకూడదు, అయ్యా వీళ్ళు దేవుని మర్యాదను అర్థం చేసుకోవట్లేదు. ఎన్నిసార్లు సేవకుడిని ఇంటికి వచ్చినా సేవకుడిని చులకన చేసి చూసావు. కారణం నీకు లోక మర్యాద తెలుసు, అన్ని జనుల మర్యాద తెలుసు. దేవుని మర్యాద తెలియకపోయినందున, నీకు దేవుని మర్యాద తెలియట్లేదు కనుకనే నీ సేవకుడు నీ విషయమై ఈ రాత్రి ప్రసవ వేదన పడుతున్నాడు. ఇంకా దీన్ని పరిపూర్ణంగా ప్రసవించాలని, ఇంకా దీన్ని పరిపూర్ణ వ్యక్తిగా మార్చాలని, ఇంకా దీన్ని పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చి క్రీస్తు చేతికి అప్పగించాలని, ఇంకా దీన్ని అప్పగించబడిన సంఘములో ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా ఉంచాలని ఆ యొక్క దైవజనుడు హృదయంలో ఉన్న భారము ఈ రాత్రి నీకు అర్థమైతే దేవుని మర్యాద అర్థమవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని మర్యాద నీకు అర్థమవుతుంది. ఒక రోజున చూడండి నాతో పాటు దయచేసి, అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నేనే చదువుతాను, గమనించండి. చిత్తగించుము, చదువుతాను ఎవరన్నా. 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. సకల జనుల మర్యాద చొప్పున. ఎంత ఆశ్చర్యమైన విషయం! దేవుడే స్వయంగా మెల్కీసెదెకు లాగా అబ్రహాము కనబడి, అక్కడ మెల్కీసెదెకే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువుని కనబడి, అదే మెల్కీసెదెకు హెబ్రీయుల రాసిన పత్రిక కనబడ్డాడు. కారణం ఆ మెల్కీసెదెకు అక్కడ ఇద్దరు ఒకటేనని. లేవీ కాండములో అక్కడ యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభు కనబడ్డాడు. ఆ యాజకుడు ఏ రీతిగా అయితే పాత నిబంధన కాలంలో బలులు అప్పగించాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకే బలి చేత తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకున్నాడని ఆ పాత నిబంధనలో కనబడిన యాజకుడు హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయంలో కనబడ్డాడు. న్యాయాధిపతుల కాలంలో యేసు ప్రభు కనబడ్డాడు. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలబడి ఉన్నాడని యాకోబు రాసిన పత్రికలో రాయబడినట్టుగా యేసు ప్రభు న్యాయాధిపతిగా న్యాయాధిపతి కాలంలో కనబడితే, న్యాయాధిపతి కాలంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి అర్థం కానట్టే ఉంది. రాత్రి నీకేసయ్యా,
రాజుల కాలంలో ఏ రీతిగా అయితే ఇశ్రాయేల్ రాజును కోరుకున్నారో ఆ రీతిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రాజు ఈ రాజు ఒక్కటే, కేవలం ఛాయ మాత్రమే, కేవలము ఛాయ మాత్రమే. ఈ రాత్రి సకల జనుల మర్యాద చొప్పున ఆ ఇశ్రాయేలు అంటున్నారు, సమూయేలు నువ్వు వృద్ధుడు అయిపోయావయ్యా, మాకు ఇక న్యాయాధిపతులు అక్కర్లేదు. We want justice of the man. మాకు న్యాయాధిపతులు కాదు కావాల్సింది, ఇప్పుడు మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలే రాజు కావాలి. పరమ తండ్రి ఎంత దుఃఖపోయాడు ఆ వాక్యములో. ఇశ్రాయేలు ఇప్పుడు సాక్షాత్తు దేవుని పరిపాలనను పక్కకు పెడుతున్నారు, దేవుని ఏలుబడిని పక్కకు పెడుతున్నారు, దేవుని యొక్క ఆధిపత్యాన్ని పక్కకు పెడుతున్నారు, దేవుని యొక్క రాజరికానికి దూరం అవుతున్నారు, దేవుని యొక్క అధికార సార్వభౌమత్వానికి తమ్ముడు తాము అప్పగించుకోకుండా సకల జనుల మర్యాద చొప్పున మనుషుల రాజును కోరుకుంటూ జీవము గల రాజును తృణీకరిస్తున్నప్పుడు నా తండ్రి ఆత్మ ఎంత దుఃఖపోయింది. ఇదే కదా సరిగ్గా నువ్వు చేస్తున్నావు సంఘములో. సకల జనుల మర్యాద చొప్పున నీ సేవకుడిని పక్కకు పెట్టి ఎక్కడో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తావు, ఎక్కడో ఉన్న వ్యక్తి కోసం పరితపిస్తావు, ఎక్కడో ఉన్న వ్యక్తిని ప్రేమించాలంటున్నావు. మాను, నీ మనసు మారి రూపాంతరం పొందాలని, క్రీస్తు కొరకు నేను అప్పగించాలని నీ సేవకును కొన్నంత భారం ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి ఉండదు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకెవరికీ ఉండదు. ఇశ్రాయేలుకి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? సమూయేలుతో చెప్పిన మాట, మాకొద్దయ్యా ఇక ఈ న్యాయాధిపతులు, నువ్వు ముసలివాడు అయిపోయావు, ఇక నీ పరిపాలన మాకొద్దు, నీ కుమారులు నీలాగా ప్రార్థనా పరులు కూడా కాదు, వాళ్ళు కూడా మాకొద్దు, మాకిప్పుడు ఒక రాజు కావాలి. అంటే పరమ తండ్రి యొక్క రాజరికాన్ని ఇశ్రాయేలు దూరం చేసినట్టే చాలాసార్లు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నీ ఆత్మలో దూరం చేస్తున్నావు కదూ. నేను కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరగిన వ్యక్తిని, నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వశేహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని. ఎంతటి నిష్ఠ కలిగిన వ్యక్తులతో తిరిగిన వ్యక్తిని, నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. ఆయన గురించి నేను ఎన్నడూ వినలేదు, వినడానికి కూడా ఇష్టపడలేదు. అంతటి నిష్ఠ కలిగిన వ్యక్తుల మధ్యలో సంచరించే వ్యక్తిని. శ్రీకాళహస్తి అనగా శ్రీ అనగా సాలిపురుగు, కాళ అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. అది దక్షిణ కాశీ అని ఒక పెద్ద నామకరణం చేయబడింది. ఉత్తర కాశీకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో దక్షిణ కాశీ కూడా అంతే పేరు ప్రఖ్యాతులు ఉంది. ఆశ్చర్యమైన సంఘటన తెలుసా? ఆ ప్రాంతానికి ఈ చుట్టుపక్కల ఏ దైవజనుడు రాలేదు, కానీ కేవలము ఈ దైవజనుడు ఆ ప్రాంతానికి సువార్త మోసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టి. మా మందిరానికి, మా మినిస్ట్రీలో జరిగినటువంటి మా కూటానికి అయ్యగారు వచ్చి వాక్యం చెప్పారు. పిలువబడిన యేసు కాక, ఏర్పరచబడిన యేసుతో కాక నీ మనుషులు పారంపర్యం చొప్పున నువ్వేమీ చేయలేవు. Without the calling of the God you shall not do anything for the kingdom of God. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయాలంటే మొదట నువ్వు దేవుడి చేత పిలువబడిన వ్యక్తి ఉండాలి, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఉండాలి, దేవుడి చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఉండాలి. వారు మాత్రమే దేవుని ఆత్మ చేత ఈ భూలోకంలో నడిపించబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారు మాత్రమే నడిపించబడతారు. ఇప్పుడు ఇశ్రాయేలు చేసిన తప్పేందంటే, మాకు ఇక ఎవ్వరు వద్దయ్యా, మాకు ఒక రాజుని ఏర్పాటు చేయన్నారు. ఆ రాత్రి సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఏంటయ్యా వీళ్ళు ఇలా అడుగుతున్నారు? సకల జనుల మర్యాద చొప్పున నిన్ను పక్కకు పెడుతున్నారు, సకల జనుల మర్యాద చొప్పున దేవుని మర్యాదను తృణీకరిస్తున్నారు, సకల జనుల మర్యాద చొప్పున దేవుని మర్యాదను తృణీకరిస్తున్న మనుషుల్లాగుంది నీ భక్తి జీవితం. చాలా సార్లు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాంప్రమైజ్ అయిపోతున్నావు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం రాజీ పడిపోతున్నావు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం నీ భక్తి జీవితంలో అప్పుడప్పుడు నువ్వు సన్నగిల్లిపోతున్నావు. వద్దు బిడ్డ, పని చేయకు. దేవుని వాక్యం రాయబడింది, యథార్థవంతునికి ఆయన ఏ మేలు చేయక మనడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు, యథార్థవంతులు ఆయనతో కలిసి సంచరిస్తారు, యథార్థవంతులు తదనంతరం దీవించబడుతుంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మనడు. యథార్థవంతులు బలపరచుటకై యెహోవా కనుదించు లోకమంతట సంచారం చేస్తుంది. యథార్థవంతులకు ఆయన తోడై ఉండును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. యథార్థవంతులకు చింతగా ఆశీర్వదించాడే. ఈ రాత్రి ఏ రక్తముతో నువ్వు కడగబడితే, ఏ రక్తముతో నువ్వు ప్రతిష్ఠించబడితే, నీ మనసు మారి రూపాంతరం అయితే ఆ క్రీస్తులో ఉన్న యథార్థత నీ అంతరంగంలో ఉదయించడం ప్రారంభిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ అంతరంగంలో ఉదయించడం ప్రారంభిస్తుంది. ఈ రాత్రి నీకు సకల జనుల మర్యాద లాంటి మనుషులు కావాలా? యేసుక్రీస్తు ప్రభు కావాలా? నీ కొరకే ప్రయాసపడే దైవజనుడు కావాలా? ఈ లోక సంబంధమైన వాటి కొరకే పరిగెత్తేటువంటి తుచ్చమైన వాటివి కావాలా? ఏవి కావాలో ఆలోచించి చూడు. నీవు
ఇశ్రాయేలు చేసిన గొప్ప తప్పుని ఏంటంటే, మాకిక ఏ రాజు అనగా ఈ భూలోకాన్ని ఏలడానికి, మమ్మల్ని ఏలడానికి మాకు రాజు కావాలి, మాకు ఇంకా ఆ దేవుని రాజరికం వద్దు అనుకున్నారు. ఆ రాత్రి సమూయేలుతో దేవుడు చెప్పాడు, సమూయేలు, వాళ్ళు నన్నే తృణీకరించారు, నేనేమి చేయగలను? ఎన్నోసార్లు దేవుని ఆత్మని వాళ్ళ దుక్కుపోయింది. ఒక రోజున ఒక పెద్ద ఆయన ఏడవడం ప్రారంభించాడు. ఎంతగా ఏడవడం ప్రారంభించాడంటే అంతగా ఏడుస్తున్నాడు. ఆయన ఎవరు లేరు, ఒంటరివాడు, అనాథ, దిక్కులేనివాడు. తను ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడట. రోజులు ఏడుస్తున్నాడు, వారాలు ఏడుస్తున్నాడు, నెలలుగా ఏడుస్తున్నాడు. అతని ఏడుపు కలిగిన కన్నీళ్లు ఒక ప్రవాహంలాగా మారి ఒక చిన్న నీటి గుంటలాగా మారిపోయాయి. చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తుంటారు, అదేంటండి మణిబాబు గారు, కన్నీళ్లు నీటి గుంటలాగా మారిపోతాయా, కన్నీళ్లు ఒక కొలంలాగా మారిపోతాయని? మారిపోయాయి అంటని చెప్తున్నా. ఆ కన్నీళ్లు గుంటలాగా మారిపోయాయి. కొద్ది రోజులకి ఆ యొక్క నీటి గుంట చుట్టూ పచ్చని చెట్లన్నీ మొలకెత్తడం ప్రారంభించాయి, అన్ని చిగురించడం ప్రారంభించాయి, చెట్లు పెద్దవడం ప్రారంభించాయి, వృక్షాలు ఫలాలు ఇవ్వడం ప్రారంభించాయి, మంచి మంచి పక్షులన్నీ వచ్చి అక్కడ అందంగా మరి గూళ్ళు కట్టుకోవడం ప్రారంభించాయి. కొద్దిసేపటికి ఆ కొలంలో చూస్తే రంగురంగుల చేపలన్నీ ఈదుతూ ఉన్నాయి, రకరకాల కొంగలన్నీ వాటి కొరకే ఎదురు చూస్తూ ఉన్నాయి. విచిత్రమైన వనంగా మారిపోయింది. అక్కడ నెలల తరబడిపోయింది. ఈ మనుషుడు వెనక్కి తిరిగి చూస్తే, అమ్మో, నా కన్నీళ్ళ వల్ల ఇంత కొలనుగా మార్చబడిందా? అయితే నేను కన్నీళ్ళు ఆపేస్తా, ఇక నేను కన్నీళ్ళు ఆపేస్తా, నీకు ఏడవను నేను. ఐ డోంట్ వెప్ట్ అబౌట్ మై థింగ్స్. నేను ఇక ఏడవడను, ఇక ఎప్పుడు కూడా నేను ఏడవడానికి ఇష్టపడనని చెప్పి ఏడుపు మానేశాడు. కొద్ది రోజులు అయిపోయింది, కొన్ని దినాలు అయిపోయాయి, కొన్ని వారాలు అయిపోయాయి. ఈ లోపల పక్షులు, జీవచరాలన్నీ వచ్చి ఈ మనుషుడి దగ్గరకు వచ్చి మొరపెట్టడం ప్రారంభించాయి. అయ్యా, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీళ్ళన్నీ ఆ గుంట నిండా ఉండేటివి, పచ్చని చెట్లు చిగురించేటివి. ఎప్పుడైతే నువ్వు ఏడవడం ఆపేశావో చెట్లు ఎండిపోవడం ప్రారంభిస్తున్నాయి, నీళ్లు తరిగిపోవడం ప్రారంభిస్తున్నాయి, జీవచరాలన్నీ చచ్చిపోవడం ప్రారంభిస్తున్నాయి, కొంగలు ఎగిరిపోవడం ప్రారంభిస్తున్నాయి, వృక్షాలు వాడిపోవడం ప్రారంభిస్తున్నాయి, పువ్వులు వాడిపోవడం ప్రారంభిస్తున్నాయి. దయచేసి నువ్వు ఏడువు. జస్ట్ యు షల్ బి క్రై ఫర్ ద పీపుల్. నువ్వు ఏడు వీళ్ళ కోసం. నువ్వు ఏడిస్తే అంతా సమృద్ధిగా ఉంటుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు అదే నేను అడుగుతున్నాడు. నువ్వు ఏడుస్తున్నంత కాలం నీ కుటుంబానికి ఏ కొదువు కాలేదు. నువ్వు కన్నీటితో ప్రార్థించిన కొలది నీ భర్త ఆశీర్వదించబడుతూ వచ్చాడు. నువ్వు ప్రార్థిస్తున్న కొలది నీ కుటుంబం దీవించబడుతూ వచ్చింది. నువ్వు సంఘంలో కన్నీటి ప్రార్థన చేసినంత కాలం నీ సంఘము క్షేమాభివృద్ధి పొందింది. నువ్వు కన్నీటితో ప్రార్థించినంత కాలం నీ కుటుంబానికి ఏది కొదువు కాలేదు. ఎప్పుడైతే నువ్వు కన్నీటి ప్రార్థన ఆపేశావో కరువు, కష్టము, దుఃఖము, వేద, బాధ, అవమానము, నిందలు అన్నీ వస్తూ చస్తూ ఉన్నావు. ఈ రాత్రి నువ్వు చావడం కాదు, నీ కుటుంబస్తులందరూ చావడానికి నీ కన్నీరు ఆగిపోవడమే. ఇదే కదా నీ ఆత్మీయ జీవితంలో జరుగుతుంది. సకల జనుల మర్యాద చొప్పున నీవు ఒక ఫ్యాషన్ యుగం లాగా మారిపోతున్నావు. మాను. ఆ వ్యక్తి పశ్చాత్తాపడి ఏడవడం ప్రారంభించాడు. అయ్యా, నన్ను క్షమించు, నా కన్నీటి వల్ల ఇంత ఆనందం కలుగుతుందా? నా కన్నీళ్ళ వల్ల ఇంత ఆనందానికి కారణమవుతుందా? అయితే ఇక నేను ఆనందంగా ఏడుస్తానని ఏడుస్తూ ప్రార్థించడం ప్రారంభించాడు. తిరిగి మళ్ళా చెట్లు చిగురించడం ప్రారంభించాయి, పొలంలో జీవచరాలు వృద్ధి చెందడం ప్రారంభించాయి, చుట్టుపక్కలన్నీ పచ్చగా ఉండడం ప్రారంభించాయి. ఆశీర్వాదం అనేది మళ్ళా ఊటలాగా చుట్టూ చేరడం ప్రారంభించబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీకు కన్నీటిలో ఉన్నటువంటి ఆశీర్వాదం, కన్నీటిలో ఉన్నటువంటి విలువ నీకు అర్థమైతే సకల జనుల మర్యాదను వారు ఏ రీతికైతే ఇశ్రాయేలు భూలోక రాజును కోరుకున్నారు, నీవు కూడా లోక సంబంధమైన వ్యక్తులను కోరుకోవురా. అయ్యా, నా రెండు చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా. ఒకవేళ నాకు అవకాశం ఏమంటే కిందకు వచ్చి నీకు బ్రతిమలాడి చెప్పాలనిపిస్తుంది. ఈ జనుల మర్యాదను ఎప్పుడైతే అనుసరిస్తావో దేవుని మర్యాదను తృణీకరిస్తున్నావు. ఎప్పుడైతే లోక మర్యాదను అనుసరిస్తున్నావో పరిశుద్ధాత్మ యొక్క మర్యాదను తృణీకరిస్తున్నావు. ఎప్పుడైతే సకల జనుల యొక్క మర్యాదను అనుసరించి క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కోల్పోతున్నావో నీ అంతట నీవు మరలా యేసును బహాటంగా సిలువ వేస్తున్నావు. ఆలోచించి చూడు. నీ మనస్సు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీ మనసు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో పశ్చాత్తాపం కలగాలని ఆయన ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. నీకు ఒక మాట నేను చెప్పన, చాలాసార్లు అన్ని జనులకు అర్థమవుతుంది యేసు యొక్క ప్రత్యక్షత. నేను యేసుక్రీస్తు ప్రభుని ఎరగనప్పుడు ఎటు చూసిన విభూతులు, తాయితులు, విగ్రహారాధన శక్తులైన నా శరీరం అంతా తాండవించేటివి, రకరకాల శక్తులైన నా శరీరం అంతా తాండవించేటివి. ఆ రకరకాల శక్తుల చేత పీడించబడి నేను భయంకరమైనటువంటి వ్యక్తిగా తయారైపోయాను. రకరకాల క్షుద్రశక్తులను పీడించడం ప్రారంభించాయి. మా ప్రాంతంలో అనేక చూపించారు. అక్కడ భైరవులు, పుంగవులు, సాధువులు, యక్షువులు ఎక్కువగా అక్కడ ఉంటారు.
ఆ ప్రాంతాన్ని అన్నం తీసుకెళ్ళినప్పుడు అన్న ఆశ్చర్యపడిపోయాడు. చాలా సంతోషం తమ్ముడు, ఈ వీరి మధ్యలో నువ్వు పరిచర్య చేస్తున్నావని. అవును, ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు సకల జనుల మర్యాదను అనుసరిస్తూ ఉన్నా వారి వంటి వారు కాకుండా క్రీస్తుకు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివైతే ఈ రాత్రి దేవుని మర్యాద నీకు అర్థమైనట్లే. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఫిలిస్తీయులు ఒక రోజున దేవుని మందసాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. బాగా వినాలి, నేను చెప్పే కదా సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటానని. ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని పట్టుకొని వారి యొక్క దాగోను యొక్క గుడిలో గర్భగుడి దగ్గర ఉంచారు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఉదయానికి వెళ్ళి చూడగానే ఆ దాగోను ఒక్కసారిగా ఆ మందసం ఎదుట బోర్లబడి ఉన్నది. అమ్మో ఇంకేంటి ఆశ్చర్యమని ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళా తాళ్ళు చేతులు గీతులు పట్టి నిలబెట్టి మేకులతో దిగ్గొట్టి 4 పక్కల మళ్ళా వాటిని ప్రతిష్ఠించారు. మళ్ళీ జనులందరూ అనుకున్నారు, రే ఏదో జరిగింది గడిచిన రాత్రి, జాగ్రత్త అని చెప్పి మరలా ఎక్కడోళ్ళు అక్కడ దిట్టపరిచి వెళ్ళారు. మళ్ళీ ఉదయం 2వ రోజు రాగానే ఆ దాగోను ముక్క చెక్కలుగా చేయబడి ఆ మందసము ఎదుట విచ్ఛిన్నంగా పడిపోయింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అర్థం కాలేదు వాళ్ళకి, భయపడిపోయారు. ఈ లోపల పరిగెత్తుకొని ఎవరో వచ్చారు. అయ్యా అయ్యా అయ్యా, జరిగిన ఆశ్చర్యపడిన ఫిలిస్తీయుల యొక్క సర్దార్లకు రహస్య స్థలాల్లో గడ్డలు లేసాయ్యా, పిల్లలకు రహస్య స్థలాల్లో గడ్డలు లేసాయ్యా, ఎవరికి కూడా ఎక్కడ చూసినా రక్తపు గడ్డలయ్యా. ఏం జరిగిందయ్యా అసలుకి దేశంలో, ఏం జరిగిందయ్యా అని కొంతమంది జ్యోతిష్కుల్ని పిలువనంపించి ఆ జ్యోతిష్కులందరినీ సమకూర్చి వాళ్ళని అడిగారు, ఏం జరిగిందో కాస్త కనుక్కోండి అంటే అప్పుడు ఆ ఫిలిస్తీయుల యొక్క సర్దార్లు జ్యోతిష్కులు చెప్పారు, దేవుని మర్యాద మీకు తెలియనందున, దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు అపరిశుద్ధంగా ఉంచినందున దేవుడే స్వయంగా జోక్యం చేసుకొని ఈ యొక్క ప్రతిమను ముక్క చెక్కలు చేశాడు. కొట్టండి చప్పట్లు. ఇంకా ముక్క చెక్కలు చేశాడు. వాళ్ళు భయపడిపోయారు, అమ్మో దేవుడు ఇంత శక్తివంతుడా, అయితే ఈ ఊర్లో ఈ మందసం వద్దయ్యా, ఏం చేయాలి అది కూడా మీరే చెప్పండి అంటే అన్నారు. కొత్త బండిని ఒకటి తయారు చేసి ఆ కొత్త బండి మీద జత ఎడ్లను మీరు ఏర్పాటు చేసి ఆ ఆవుల మధ్య ఆ యొక్క మందసాన్ని పెట్టి కొత్త కాడిని మోపుకుంటూ తీసుకెళ్ళిపోండి చెప్పారు. ఆ బండి పరిగెత్తుకుంటూ రంకెలు వేసుకుంటూ ఓర్నాను కళ్ళెం దగ్గర ఆగితే ఆ ఓర్నాను కళ్ళెమే ఇప్పుడు మీరు చూస్తున్న యెరూషలేము మందిరం. ఫిలిస్తీయులకు అర్థమైందయ్యా దేవుని మర్యాద. మందసం ఎత్తుకెళ్ళి పక్కన పెట్టినప్పుడు అమర్యాదగా ప్రవర్తించినప్పుడు దేవుని పరిశుద్ధతను ఆచరించినందువల్ల ఇశ్రాయేలులకు భయములు కూడా కోల్పోతే ఫిలిస్తీయులకు అర్థమయ్యి, అయ్యో ఈ మందసం ఎదుట మేము ఆడుకోవడము అసాధ్యము, ఈ మందసాన్ని భరించడం కూడా మాకు సాధ్యం కాదని పరిశుద్ధత కలిగిన మందసాన్ని వారు నిబంధత కలిగి అక్కడి నుంచి సాగనంపించారే. నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని హృదయంలో మర్యాదగా అనుసరించావా? మందిరంలో ఆరాధన జరుగుతుంటే ఇంట్లో కూర్చుంటావు, వాక్యము కొరకు దైవజనుడు ప్రయాసపడి వాక్యం చెప్తుంటే ఎక్కడో నీ హృదయంలో అంతరంగంలో చూస్తుంటావు. ఒక పక్క వాక్యం జరుగుతుంటే సెల్ ఫోన్లో చూసుకొని ఏవేవో పిచ్చి పిచ్చివి చూసుకుంటుంటావు. ఆపేయి. ఫిలిస్తీయులకు అర్థమైంది దేవుని మర్యాద అంటే. నీకు అర్థం కాకున్నది, అందుకే నీ జీవితంలో కరువు వెంబడి కరువులు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి నన్ను మీరు ఓ గొప్ప వ్యక్తి అనుకున్నారు. కాదు కాదు, ఇది ఒక ఓడిపోయిన జీవితం. ఇది ఓడిపోయిన జీవితం, విసిరివేయబడిన జీవితం, తృణీకరించబడిన జీవితం, మెడబట్టి గంటబడిన జీవితం. ఈ రాత్రి ఇక్కడ చాలా మంది విసర్జించబడిన వాళ్ళు ఉన్నారు, తృణీకరించబడిన వాళ్ళు ఉన్నారు, అవమానించబడిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువగా స్వజనుల మధ్యలో నిందించబడి వెలివేయబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి అట్టి వారి కొరకు నా ప్రభు అయిన యేసయ్య ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా ప్రభు అయిన యేసయ్య వారి కొరకు నిలిచి ఉన్నాడు. దేవుని ప్రేమ ఈ రాత్రి ఇక్కడి నుంచి నేను బ్రతిమలాడుతుంది. నా జీవితంలో దేవుని మర్యాద తెలియనందువల్ల రకరకాల పైచాచిక శక్తులంతా నా శరీరం పీడించబడుతున్నప్పుడు, రకరకాల తాయితులు రకరకాల శక్తులన్నీ నా శరీరాన్ని పీకుతుంటున్నప్పుడు నేను ఎంతగానో సతమతమైపోయాను. మీరు చూస్తున్నట్టు కాదు, ఇప్పుడు పక్షవాతపు రోగంనై ఇలాగ నడుచుకుంటూ తిరిగాను నేను. నడివీధుల్లో పక్షవాతపు రోగినై ఇలాగ నడుస్తుంటే నన్ను చూసిన వాళ్ళందరూ అయ్యో కురూపి అయ్యో కురూపి అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ ఇతనికి రోగం వచ్చింది, ఇతరు ఎందుకు ఇక కొరగాడు అన్నారు. అప్పటిదాకా నాతో తిరుగుతున్న స్నేహితులు నాకు దూరం అయిపోయారు, నాతో ఉన్న నెలవరులు నాకు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు కాస్త నీకేదైనా తేడా అయినప్పుడు ఒక్కరు కూడా నీతో ఉంటారా? ఆలోచించి చూడు. అటువంటి మనుషుల కోసం దేవుని మర్యాదను పక్కకు పెడతావా నీవు? ఛీ!
అటువంటి మనుషుల కోసం దేవుని మర్యాదను పక్కకు పెడతావా? రక్త సంబంధం నీ జీవితంలో రాబందులుగా మారిపోవచ్చు. ఒకవేళ స్నేహితులు నీకు చాలా సార్లు సమాధిని సిద్ధం చేస్తుండొచ్చు. ఒకవేళ ఆప్తులు అనబడిన వారు అనేక సార్లు నీ జీవితంలో అవమానాలకు నిందలకు కారకులవచ్చు. కానీ ఈ రాత్రి నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎవరు వచ్చినా రాకపోయినా నిన్ను మాత్రమే ఈ కూటానికి తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను మాత్రమే ఈ కూటానికి తీసుకొచ్చాడు. కారణం నీ జీవితం పట్ల యేసుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నది. నీ జీవితం పట్ల నా యేసుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కనుక ఈ రోజు నీకు దేవుని మర్యాదను బోధించి పంపించాలని, నీ మనసును మార్చాలని నా యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు ఇంకా గట్టిగా. నా యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఉన్న నా జీవితంలో భయంకరమైన పక్షవాత రోగం వచ్చి కాలు చేయి పడిపోయి నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయి ఈ కంటి చూపు సన్నగిల్లిపోయి పిచ్చితనం ఎక్కువైపోయింది, మతి చెల్లించిపోయింది. నా అంతటి నేనే శూన్యంలో చూసి మాట్లాడుకునేవాడిని. రకరకాల శక్తులుగా నా శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉండేటివి. అంతకంటే ఎక్కువగా ఈ పిచ్చితనం ఎక్కువైపోయి వీధి వీధి తిరగడం ప్రారంభించాను. నా పేరు ఒక పిచ్చోడు, నా పేరు ఒక పిచ్చోడు, నా పేరు ఒక పిచ్చోడు. పూలెమ్మను చోట కట్టెలు అమ్ముకోలేక సూసైడ్ చేసుకున్నాను నేను. ఆ సూసైడ్ యొక్క ప్రభావం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యి నేను హాస్పిటల్ పాలైపోయాను. ధర్మాసుపత్రిలో నన్ను తీసుకెళ్లి పడవేశారు. 2 రోజులు కోమాలో ఉన్నాను. రక్త విరేచనాలు. డాక్టర్లు చెప్పారు ఏమాత్రంకి యవనస్తుడు బ్రతకడు, ఖచ్చితంగా యవనస్తుడు చనిపోతాడు, ఇతడు బ్రతకడు, చనిపోతాడు. కొక్కి మంచంలో హాస్పిటల్లో ఆ రోజులు 60 క్యాండ్లు బలుపులు ఉండేటివి. ఆ కొక్కి మంచంలో ఆ యొక్క ధర్మాసుపత్రిలో ఆ యొక్క పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడవేసినప్పుడు ఆ పరిస్థితి దుర్గంధంగా మారిపోయింది. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా యొద్దకు వచ్చారు. నన్ను తట్టి లేపారు. బాబు బాబు ఇదిగో ఈ చిన్న కరపత్రిక తీసుకో అన్నారు. ఎక్కడో కొన్ని లోయల గుండా విన్నట్టు ఉంది ఆ యొక్క ప్రతిధ్వని. నాకు నా శక్తినంతా కూడగట్టుకొని ఒక్కసారి నా కళ్ళు తెరిచి ఆ కరపత్రిక తీసుకొని ఏంటి ఇది అని అడిగాను. వాళ్ళు అన్నారు ఇది యేసును గూర్చి, యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, ఈ కరపత్రిక తీసుకో అన్నప్పుడు నేను అన్నాను మా వాళ్ళు 3 కోట్ల మందికి పైగా ఉన్నారు, నాకు ఈయన అక్కర్లేదని చెప్పాను. నాకు అక్కర్లేదు అని చెప్పాను. వాళ్ళు ఏవో కొన్ని మాటలు చెప్పారు, ఏదో కొంచెం ప్రార్థన చేసినట్టున్నారు. ఆ కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. నా గుడ్డల మూట కింద పెట్టుకొని ఆ రాత్రి ఏడుస్తున్నాను. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఏడుస్తున్నాను. అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, సర్వేశ్వర నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుడు అయితే నన్ను ఒక్కసారి దర్శించు, నువ్వు దేవుడు అయితే నా జీవితాన్ని ఒక్కసారి దర్శించు, నా జీవితాన్ని ఒక్కసారి దర్శించని కేకలు వేసి అరవడం ప్రారంభించాను. పక్కనున్న వార్డులో ఉన్నాను అనుకుంటున్నారు ఈ రాత్రి ఖచ్చితంగా యవనస్తుడు చచ్చిపోతాడు, అందుకే అంత వికృతంగా అరుస్తున్నాడు. ఏదో మరణపు దూత కనపడింది అందుకే చచ్చిపోయేటట్టుకున్నాడు, అందుకే వికృతంగా అరుస్తున్నాడు అని అంటున్నారు. సరిగ్గా మధ్యరాత్రి వేళ నా కొక్కి మంచం ఎదుట తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల జల జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తాన్ని అచేతన స్థితిలో పడి ఉన్న నా ఎద్దుకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా లేచి నేను నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి నిన్ను దర్శించడానికి, నిన్ను తాకడానికి, ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చడానికి ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సజీవుడై ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నీకు దేవుని మర్యాద తెలిస్తే, నీ మనస్సు మారితే, నువ్వు రూపాంతరం చెందితే దేవుని యొక్క మూర్తిమంతత్వం యొక్క పరిపూర్ణత నీ జీవితంలో అర్థమవుతుందయ్యా. ఎంగిలి ఈస్తర్లు ఏరుకున్న నా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడే. నాకంటే అందగాడివి, సౌందర్యం కలిగిన వ్యక్తివి, తలాంతులు కలిగిన వ్యక్తివి, సేవకు పిలుస్తుంటే ఎందుకయ్యా ఇంకా సేవకు వెనకడుగు వేస్తున్నావు? ఎన్నిసార్లు దేవుడిని సేవకు పిలవాలి, ఎన్నిసార్లు దేవుడిని హెచ్చరించాలి? దేవుడు 1 మారు పలుకును 2 మార్లు పలుకును రాయబడింది. ఎన్నిసార్లు దేవుడినితో మాట్లాడుతున్నా నువ్వు సేవకు రావే. ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత, ఆస్తి సమకూడిన తర్వాత నువ్వు సేవకు వస్తే ఎవరికి కావాలయ్యా నీ జీవితం?
రాత్రి ఉన్న పనంగా ఉన్న పాటున యవనస్తులు దేవునికి తమ జీవితాన్ని అప్పగించాలని, క్రీస్తు కొరకు సజీవ సాక్షులుగా బతకాలని, సంఘమునకు ఒక ప్రతిబింబమైన స్తంభాలుగా ఉండాలని, సంఘములో సత్యమునకు సాక్షిగా ఉండాలని, సంఘములో దేవుని కొరకై ప్రజ్వలించే పరిశుద్ధులుగా ఉండాలని యవనస్తుల పట్ల దేవుని ప్రత్యక్షత నిలబడి ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. యవనస్తుల పట్ల దేవుని ప్రత్యక్షత ఉంది. రాత్రి యవనస్తులు దేవునికి కావాలి. నా జీవితాన్ని పట్టుకున్న యేసు ఈ రాత్రి నీ జీవితాన్ని పట్టుకోగలడు. ఫిలిస్తీయులకు అర్థమైంది, అందుకే క్రొత్త బండిని కట్టి సాగనంపించారు వారి దేశానికి. నీకు దేవుని మర్యాద అర్థమైతే, నీకున్న కుటుంబంలో పరిస్థితులు అర్థమైతే ఈ రాత్రి ఉన్న పాటు నువ్వు పశ్చాత్తాపడతావు. అయ్యా, నా జీవితంలో పాత వాటిని పడేస్తానయ్యా, నా జీవితంలో పాత వాటిని తృణీకరిస్తానయ్యా, ఇక నాకు పాత జీవితం అక్కర్లేదయ్యా, నేను నూతన జీవితాన్ని, నూతన అధ్యాయాన్ని నేను యేసు కొరకు ప్రారంభిస్తాను. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ద ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ లైక్ టు ద జీసస్ క్రైస్ట్. యేసు కొరకు నువ్వు ఒక రూపాంతరం చెందిన వ్యక్తిగా ఎక్కడి నుంచి వెళ్ళాలనేదే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ప్రధానమైన ఉద్దేశం ఈ రాత్రి నువ్వు రూపాంతరం చెందాలని. ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను. అన్న వచ్చారు మా ఊరు, మళ్ళీ వస్తారు. మే మాసంలో మళ్ళీ సువార్త కూటాలు ఉన్నాయి. సరిగ్గా కాళహస్తిలో కైలాసగిరి అని అక్కడికి ఎవరు వెళ్ళరు. డానియల్ గారు, అది పరిపూర్ణంగా రిస్ట్రిక్షన్ ఏరియా. ఆ కైలాసగిరి అనే ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, దుర్భేజమైన ప్రాంతం. ఆ ప్రాంతానికి దేవుడు నాకు విడుదలిచ్చాడు. మే మాసంలో 2వ వారం 3వ వారంలో దైవజనుల దగ్గర డేట్ తీసుకొని అక్కడ మీటింగ్స్ ని నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి నిర్వహించబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఈ యొక్క ఉద్దేశం అని అంటే, నశించిపోయే జనాల పట్ల ఎవరికైతే భారం ఉంటుందో వారి పట్ల దేవుని బాధ్యత ఉంటుంది. ఎవరికైతే బాధ్యత ఉంటుందో వారి పట్ల దేవుని భారం ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే భారం రోజు రోజుకి అధికమవుతుందో వారి పట్ల దేవునికి అభిషేకం కూడా అధికమవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అధికమవుతుంది. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి బిడ్డ. ఇప్పుడు చదవండి నాతో పాటు చూడండి ఒకసారి. బైబిల్ తీయలేదు కదా మీరు, తీరు దొంగలు. లోకరాసు వార్త 1వ అధ్యాయం 9వ వచనం. లోకరాసు వార్త 1వ అధ్యాయం 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చును. యాజక మర్యాద చొప్పున. ఈ మాట నోట్ చేసుకోవాలి. మొదటిది లోక మర్యాద, రెండవది అన్య జనుల మర్యాద, మూడవది దేవుని మర్యాద, నాలుగవది ఆ జనుల మర్యాద, ఐదవది ప్రత్యేకంగా యాజక మర్యాద. ద మేనర్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్. యాజక మర్యాద ఒకటి ఉన్నది. ఈ యాజక మర్యాద ఎంత పవిత్రమైనది, ఎంత ప్రతిష్ఠితమైందంటే అంత ప్రతిష్ఠితమైంది. మీరు ఎప్పుడైనా గమనించారా సేవకుని గురించి? నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను కాల్ చేస్తుంటా అన్నకి, అన్న తిన్నారా అని అడుగుతా. ఫస్ట్ అన్న ఏదైనా తిన్నారా అని. తిన్నానులే తమ్ముడు. ఒకరోజు నేను ఓ పెద్ద పర్వతం మీద ప్రార్థనలో ఉన్నా. నాకెందుకు అన్న పట్ల ఒక భారం కలిగింది. వెంటనే కాల్ చేశాను. అన్న ఏంటన్నా మీ పిలుపుని గురించి నేను కనుక్కోవాలి. ఏంటి అని అంటే అప్పుడు అన్నాడు, అపోస్తలుడైన పౌలుని ఒకసారి చూడు తమ్ముడు. అపోస్తలుడైన పౌలు సంఘము గురించే కాక సకల ప్రజల రక్షణ గురించిన భారం కలిగిన వాడై పరిచర్య చేశాడయ్యా. ఆ భారాన్ని దేవుడు నా గుండెల్లో పెట్టాడు. నీ జీవితంలో కూడా అది ఉండునట్లుగా ప్రార్థన చేసుకున్నాడు. నాకు చెప్పింది సరిగ్గా మంచి కరోనా టైంలో నాకు దైవజనుడు హెచ్చరికిస్తే దాన్ని అలాగ రెడ్ అక్షరాలతో నా డైరీలో నోట్ చేసుకొని నేటికి ప్రార్థన చేస్తున్నాను. గనుకనే ఈ ప్రాంతాలలో యేసయ్యను మోసుకుని తిరుగుతుంది గాడిద. కారణం ఒక హెచ్చరిక నా జీవితానికి ఒక మలుపు అయింది. నీ సేవకుని హెచ్చరించినప్పుడు నిజంగా అది మలుపు అనుకుంటున్నావో లేకుంటే నువ్వు అక్కడి నుంచి మలుపు తిరిగి వెళ్ళిపోతున్నావో ఒకసారి ఆలోచించు. కొంతమంది మలుపు తీసుకోకుండా తలుపు వేసుకునేస్తారు. హృదయం అనే తలుపు వేసుకొని కఠినపరుచుకుంటుంటారు. కానీ ఇక్కడ వాక్యం రాయబడిందంటే యాజక మర్యాద చొప్పున తమ వంతు వచ్చినప్పుడు వారు ధూపం వేశారట. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్న వేయనేమో. నీ మందిరంలో నీకు దేవుడు చాలాసార్లు యాజక మర్యాద చొప్పున చాలాసార్లు నీకు దేవుని సేవకుడు ఒక షెడ్యూల్ వల్లే వంతు వేశాడు. ఎప్పుడైనా దేవుని పని నమ్మకంగా చేసావా? దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నావా?
దేవుడు నాకు అప్పగించిన స్థానంలో ఎప్పుడైనా నమ్మకంగా ఉండడానికి దేవుని కొరకై సంపూర్తిగా నువ్వు అప్పగించుకున్నావా? ఒకవేళ నువ్వు వయసులో పెద్దోడివి, వయసులో చిన్నోడిని, అయినా నేను దేవుని యాజక ధర్మం జరిగిస్తున్నాను, నేను చెప్పింది నువ్వు వినాలని నేను అనడం లేదు, నా దేవుడు చెప్పింది నేను వింటున్నాను కాబట్టి అదైనా నువ్వు అనుకరించాలని నేను హెచ్చరిస్తున్నా. ఆమేన్. అదైనా నువ్వు అనుకరించాలి. అయినా తిరుగుబాటు చేస్తావు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది ఇక్కడ విశేషంగా మనకి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, వారు లోబడనని ప్రజలు, వారు లోబడనొల్లని ప్రజలు. ఆత్మ నిమింపని సంధి చేసుకొనొచ్చు వారు దేవుని యొక్క వాక్యమును నిరర్ధకం చేస్తూ బతికే వాళ్ళట. వారు లోబడనొల్లని ప్రజలు. ఈ రాత్రి చాలా మంది దేవుని మాటకు లోబడిన వాళ్ళు ఉన్నారు. సేవకుని మాటకు లోబడిన సంఘం ఉంది. సేవకుని యొక్క బాధను, సేవకుని కన్నీరును అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ అవుతున్నారు ఈ రోజుల్లో. జాగ్రత్త బిడ్డ. ఈరోజు నీ కుటుంబం ఎంత క్షేమంగా ఉందంటే నీ దైవజనుడు నీ కొరకు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ కుటుంబం ఇంత ఆశీర్వాదకరంగా ఉందంటే నీ దైవజనుడు చేస్తున్న విజ్ఞాపన, యాజక ధర్మము చొప్పున నీ సేవకుని దేవుడు ప్రత్యేకపరచుకుంటే ఎప్పుడైనా నీ వంతు దైవజనుడితో కలిసి నిలబడ్డావా? శ్రమలో నిలబడ్డావా? కరువులో నిలబడ్డావా? కష్టాలు నిలబడ్డావా? కన్నీళ్ళు నిలబడ్డావా? లేకపోతే రాళ్ళు వేసే వాళ్ళతో వెనక చేరి రాళ్ళు వేపించావా? అందుకే నా అభిషక్తిని ముట్టకూడదని నేను రాజులకు ఆజ్ఞ ఇచ్చిన రాయబడింది, డోంట్ బి టచ్ మై అనాయింటెడ్ ఎనీవన్స్. నా సేవకుడిని ముట్టకూడదని దేవుని వాక్యం చెప్తుంటే చాలాసార్లు అదే సేవకుడితో నువ్వు చెలగాటం ఆడుతున్నావు. జాగ్రత్త. నువ్వు కాలిపోవడం కాదు, అందరూ కాలిపోతారు. యాజక ధర్మము చొప్పున ఇశ్రాయేలునందరూ చూస్తూ ఉండగా జకరియా మాత్రమే లోపలికి వెళ్ళి ధూపం వేశాడంటే ఆ జకరియాకు దేవుడిచ్చిన భారం ఎంత తెలుసా? 76 సంవత్సరాల్లో కూడా ఒక్క రోజు కూడా తన వంతును కోల్పోలేదండి. ఏసిన షెడ్యూల్ చేయలేవు, ఏసిన పనిని నమ్మకంగా చేయలేవు, అప్పగించిన పని కొరకు నమ్మకంగా జీవించలేవు, చెప్పిన పని సరిగా చేయలేవు, దేవునికి ఇవ్వాల్సిన కానుక ఇవ్వలేవు, దేవునికి చేయవలసిన పని చేయలేవు. అంతకంటే అన్ని విషయాల్లో సోమరి 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 జీవితం అంతా నిరర్ధకం చేసుకుంటున్నావు. ఆయుష్ను కోల్పోతున్నావు. యాజక ధర్మం నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తే దేవుడిచ్చిన వంతును సైతం తృణీకరిస్తున్నావు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లో. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి యాజక మర్యాద నీకు అర్థమైతే నీ సేవకుడితో కలిసి కన్నీరు కాడుస్తావు. యాజక మర్యాద అర్థమైతే నీ సంఘాన నూతన ఆత్మతో నింపుతావు. యాజక మర్యాద అర్థమైతే సంఘములో నీ స్థానాన్ని కాపాడుకుంటావు. ఓ లా షా రా 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 బా బా బా. ఆమేన్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా
భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. లోక మర్యాదను విడిచిపెట్టు, అన్య జనుల మర్యాదను విడిచిపెట్టు. అదిగో దేవుని మర్యాద నిలబడి ఉన్నది. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి యేసు రక్తం అనేకులు శుద్ధీకరిస్తుంది. అభిషేకపు తైలము విస్తరించబడుతున్నది. దేవుని ఆత్మ ప్రవాహము, దేవుని ఆత్మ ప్రవాహంలో అభిషేకము ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. యేసయ్యా నీ ఆదరణే నన్ను బతికించింది. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా ఇదిగో దేవుని అగ్ని, దేవుని అగ్ని, బలమైన అగ్ని. యేసయ్యా ఆరాధనా అభిషేకమా హోలీ నమా షదదలమా అభిషేకమా అభిషేకమా ప్రతి కట్లు తెగిపడిపోతున్నాయి, ప్రతి బంధకాలు తెగిపడిపోతున్నాయి, ప్రతి విధంగా అపవిత్రత్వం వెళ్ళిపోతుంది. యేసయ్యా యేసయ్యా నీవే
చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడుతాం. ఈ రాత్రి యాజక మర్యాద చొప్పున The manner of the God servant is stand before us. యాజక మర్యాదను చేసే దైవజనుడు నీ ముందుంచుకొని దేవుడు నీకు అప్పగించిన పనిని నిర్ధకం చేస్తుంటే ఈ రాత్రి పశ్చాత్తాపడు. లోక మర్యాదను అనుసరిస్తుంటే ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టు. సకల జనుల మర్యాదను అనుసరిస్తుంటే వారికి భిన్నంగా ఈ రాత్రి బ్రతకడానికి ప్రయాణం చెయ్యి. అంతకంటే ఎక్కువగా దేవుని మర్యాద నీకు అర్థమైతే ఉన్న పాటు నీ హృదయాన్ని యేసుకు అప్పగించి రక్తముతో కడగబడి రాత్రి కొట్టండి చప్పట్లు గట్టిగా, రక్తముతో కడగబడు. ఈ రాత్రి యేసుకు నువ్వు కావాలి. ఎప్పుడు రాజు వచ్చి చెప్తున్నాడు, ఏంటయ్యా ఆ సింహాలు చంపేస్తున్నాయ్యా మనుషుల్ని. ఫిలిస్తీన్కి అర్థమైందయ్యా దేవుని మర్యాద. ఇశ్రాయేలుకి చాలాసార్లు అర్థం కాకపోయినా ఎందుకు ఈ శిక్ష ఏంటినంటే అప్పుడు ఆ రాజు ఏం చెప్పాడో చూడు. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తీద్దామా? రాజుల గ్రంథం అనగా 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. కాగా షమ్రోను నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. కొట్టండి చప్పట్లు గట్టిగా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఉండదగిన మర్యాద, దేవుని యందు ఉండవలసిన దేవుని మర్యాదను వారికి ఆ యాజకుడు బోధించాడు. యాజకుడు ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ ఎక్కడుంటే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. మీరు బాగా గమనించాలి. ఇశ్రాయేలు షమ్రోను పట్టణంలో బానిసలుగా ఉంటే యాజకుడు కూడా షమ్రోలోనే ఒక బానిసగా ఉన్నాడు. రాజు చెప్పాడు, అయ్యా పట్టుకొచ్చిన యాజకులలో ఒక ఉన్నతమైన యాజకుడిని కనుగొండి. చాలా మంది సేవకులు ఉంటారు, చాలా మంది సేవకులు సేవకు వచ్చామనుకుంటున్నారు, కానీ చావుకొచ్చినోడిని ఎత్తుక్కోండి అయ్యా అని చెప్పారు. ఆమె సేవకొచ్చినోడు కాదు, సావుకొచ్చినోడిని ఎత్తుక్కోండి. సావు ఎందుకంటే వాడు సేవకు వచ్చినప్పుడు నేను చావు కూడా సిద్ధమయ్యాడని సంపూర్ణంగా దేవుని తాను అప్పగించుకొని చావు పట్టిన మోసుకొచ్చిన వాడి నిజమైన సేవకుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. జరిగిన ఆశ్చర్యం ఏంటంటే ఆ యాజకుడు వచ్చి ఆ బేతేల్లో వాళ్ళందరినీ సమకూర్చాడు, వాళ్ళందరినీ దేవుని మందిరానికి నడిపించాడు. ఇప్పుడు యాజకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ యొక్క జనులు ఎక్కడైతే నశించిపోతున్నారో వారి మధ్యలోనే ఆ దైవజనుడు నిలబడ్డాడండి. ఏ ఊరిలో పుట్టాడో ఆ ఊరిలో దేవుని ప్రజలకు సువార్త చెప్పడం ఎంత భాగ్యం. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్ బై ద గాడ్. అందుకే యెషయా గ్రంథం 58:14 రాయబడింది, దేవుని యొక్క ఉన్నత స్థలములకు అనగా దేశం యొక్క ఉన్నత స్థలములకు నేను నిన్ను ఎక్కించదును, నువ్వు యెహోవా యందు ఆనందించదువని రాయబడింది. హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను రాయబడింది. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని వాగ్దానం ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో నా బాహుబలం ఏమైనా తక్కువైందా, నా మాటను ఎడల నెరవేరుతుందో లేదో చూద్దామని ఏ దైవజనుడైతే దేవుడు చిన్నప్పుడు చూశాడో అదే దైవజనుడిని ఇదే ప్రాంతంలో పెట్టి తన మాటను పలికిస్తున్నాడే ఆయన ఎంత శక్తిమంతుడో. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చచ్చు చప్పట్లు కాదు, యేసయ్యకి. దేవుని మర్యాద అర్థమైన దైవజనుడు ప్రజలకు దేవుని యందు భయభక్తులు కలిగిన ఉండవలసిన మర్యాదను వారికి బోధించడానికి ఆ దైవజనుడు వాళ్ళ మధ్యలోకి పంపించబడ్డాడు. 3 రోజులు దేవుడు ఎందుకు ఇక్కడ ఇంత ప్రసవ వేదన కలిగి ఏర్పాటు చేశాడు తెలుసా? భయభక్తులు కలిగి ఉండవలసిన దేవుని మర్యాదను బోధించడానికి 3వ రోజున దైవజనుడిని ఇక్కడ నిలబెట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దైవజనుని దేవుడు ఇక్కడ నిలబెట్టబోతున్నాడు. ఆ దినాన ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించబోతున్నాడు. అనేక జనులు విస్మయం పొందినట్లుగా దేవుడు ఉరుము వంటి శబ్దం చేత తన ప్రజలను దేవుడు దర్శించబోతున్నాడు. విచిత్రమైన సంఘటన ఏంటంటే అనేక బంధకాలను, అనేక బలహీనమైన కట్లు, అనేక మనుషుల హృదయాలు ఆ రోజు రూపాంతరం చెందబడి క్రీస్తుకు ప్రత్యేక సాక్షులుగా 3వ రోజున దేవుని కొరకు సమర్పించుకునే వాళ్ళు లేవబోతున్నారు. కొట్టండి చప్పట్లు ఇంకా గట్టిగా. నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను, ఈ రాత్రి దేవుని యొక్క భయభక్తులు ఉండదగిన మర్యాదను యాజకుడు వారికి బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే యాజకుడు బోధించడం ప్రారంభించాడో, దైవజనుడు ఎప్పుడైతే వారి మధ్యలో నిలబడ్డాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలు బేతేలు కనుక దేవుని మందిరానికి వచ్చారో సింహాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కొట్టండి చప్పట్లో, ఇప్పుడు కట్టండి.